గుడ్ మార్నింగ్ వెస్టీజ్, గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. ఇప్పుడు మనం వచ్చేసి ఏపూరు గ్రామం పంచాయతీ దగ్గర ఉన్నాము. ఇది మా ఓన్ పొలమే, ప్లస్ మా అన్న వాళ్ళకి వాడించడం జరిగింది. ఇందులో ఏమేమి వాడిరంటే స్టార్టింగ్ దుక్కిలోనే అగ్రి గ్రాన్యువల్స్, అగ్రి 82 కలిపి చల్లడం జరిగింది. అవి చల్లిన తర్వాత విత్తనాలు వేయడం జరిగింది. ఈరోజే ఇన్ని రోజులు కూడా ఏమి అడుగు సంబంధించిన మందులు ఏం పెట్టలేదు. ఈరోజు మాత్రం పెట్టడం జరిగింది. అంటే చూడండి, ఒక్కసారి ఎకరానికి వచ్చేసి ఒక బ్యాగున్నర తీసుకున్నారు. 10 కేజీల లోపే తీసుకున్నారు ఒక ఎకరానికి. చూడండి ఎంత సైడ్ బ్రాంచెస్ వచ్చి ఎంత గ్రోత్ ఉందో చూడండి లీడర్స్. చూడండి చేను ఇంత చిన్నగా ఉన్నా కానీ బ్రాంచెస్ అనేది ఎలా ఉన్నది, కాపు అలా ఆల్రెడీ కాపు వచ్చేస్తుంది. కింది నుంచే కాపు రావడం జరుగుతుంది. సైడ్ పంగాలు కూడా చూడండి ఎన్ని వచ్చినాయో. చేను ఇంత చిన్నగా ఉండగానే ఎన్ని పంగాలు వస్తే మనకు చేను పెద్దగా అయ్యే కొద్దీ ఎలా ఉంటుందో ఒకసారి చూడండి లీడర్స్. ఇదంతా కూడా వాడిన చేను చూడండి ఎలా అద్భుతంగా ఉందో. దీని పక్కనే వాడని చేను ఉన్నది, ఒకసారి అది కూడా చూపిస్తాను లీడర్స్. చూడండి ఎంత అద్భుతంగా వచ్చింది. ఓకే, ఇది వాడింది, పక్కనే వాడని చేను కూడా ఉన్నది. ప్లస్ చూడండి ఇక్కడి వరకు వాడింది, ఇక్కడ వాడింది. చూడండి లీడర్స్, దీనికి దానికి డిఫరెన్స్ ఏముందో ఒకసారి మీరే గమనించండి. చూడండి లీడర్స్, ఇది ఎలా ఉంది ప్లస్ అది ఎలా ఉందో చూడండి. దీనికి దానికి ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి లీడర్స్. ఇది వాడని చేను, ఇది అంతా కూడా వాడని చేను. ప్లస్ ఇక్కడ ఇది వాడిన చేను. దీనికి దానికి ఏం డిఫరెన్స్ ఉందో చూడండి. చాలా చాలా వండర్ఫుల్ రిజల్ట్. ప్రతి ఒక్క రైతుకు సజెషన్ ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, విష్ యూ ఆల్ ది బెస్ట్. గుడ్ మార్నింగ్ వెస్టీజ్, గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. ఇక్కడ మనం అగ్రి ప్రొడక్ట్ వాడిచ్చిన దాంట్లో రివ్యూకి రావడం జరిగింది. మనకు ఇంతకుముందు స్ప్రే చేయకముందుకు స్ప్రే బిఫోర్ ప్లస్ అగ్రి గ్రాన్యువల్స్ ఇట్లా వేయని బిఫోర్ చేయను అప్పుడు వీడియో కూడా ఉంది. అది కూడా మీకు 2 కలిపి సెండ్ చేస్తాను. ఒకసారి చూడండి లీడర్స్. జస్ట్ మనం స్ప్రే చేసి 1 వీక్ అవుతుంది. ఎంత గ్రోత్ వచ్చేసింది. సైడ్ బ్రాంచెస్ చూడండి, ఒక్క బ్రాంచెస్ వచ్చి ఎంత పొడుగు అవుతుంది. ఇది ఇంకా ఆగట్లేదు, ఇంకా పెరగడం జరుగుతుంది. చూడండి సైడ్ బ్రాంచెస్ ఎట్లా వస్తున్నాయి ఒకసారి చూడండి. ఇంతవరకు ఓన్లీ డిఏపి యూరియా మాత్రమే ఒక 2 బస్తాలు పెట్టారు. మొత్తం గ్రాన్యువల్స్ స్ప్రే చేయడం కూడా మనదే స్ప్రే చేయడం జరిగింది. ఒకసారి చూడండి సైడ్ బ్రాంచెస్ ఎట్లా వస్తున్నాయో. పూతలు కాయలు కూడా ఏం రాలట్లేదు, వచ్చినట్టు అట్లనే ఉండిపోయి కాయ అవుతున్నాయి. ఓకే లీడర్స్, దీని పక్కనే ఇంకోటి వాడని చేను కూడా ఉంది. అది ఇంతకుముందు వీడియో కూడా ఉంది. ఇది కూడా మళ్ళీ కూడా చూపిస్తాను. దీనికి డిఫరెన్స్ ఏంది. ఇది మొత్తం కూడా వాడిన చేను. ఒకసారి చూడండి, నాకు నడుమ వైపు వచ్చేసింది. ఓకే లీడర్స్, ఇక్కడ చూడండి రైట్ సైడ్ ఉన్నది వాడింది, లెఫ్ట్ సైడ్ ఉంది వాడింది. ఇదంతా కూడా వాడిన చేను. ఎలా ఉందో చూడండి. పక్కనే వాడని చేను కూడా ఉన్నది. ఇదంతా కూడా వాడని చేను. ఒకసారి లీడర్స్ మీరే గమనించగలరు. దీని సైడ్ బ్రాంచెస్ ఒకసారి చూడండి ఎలా ఉందో. హైట్ కూడా ఎంత డిఫరెన్స్ ఉందో ఒకసారి చూడండి. ఎలా ఉందో చూడండి. ఇదంతా వాడంది. దీని బ్రాంచెస్ చూడండి, సైడ్ బ్రాంచెస్ ఎంత ఉన్నాయో చూడండి ఒకసారి. ఏ చెట్టు తీసుకున్నా కానీ జానడు కన్నా ఎక్కువ లేదు. ఓకే చూడండి, ఇదంతా వాడని చేను పక్కంది. చూడండి ఎలా ఉందో పక్కదానికి, ఇక్కడ వాడిన దానికి రిజల్ట్ ఎలా ఉందో ఒకసారి మీరే చూడండి. ఇప్పటిదాకా చూపించాను కదా, అది వాడింది. ఇదంతా కూడా వాడింది, పక్కనే ఉంది. చూడండి దీనికి వేరియేషన్ అక్కడ కనపడుతుంది మీకు. అది ఎలా ఉందో ఇది ఎలా ఉందో చూడండి. ఏ చెట్టు చూసుకున్నా చూడండి ఎలా ఉన్నాయి. వండర్ఫుల్ రిజల్ట్ అండి, మామూలు కాదు. మొత్తం మన ప్రోడక్టే వాడిపోయడం జరుగుతుంది. దీనికి ఓన్లీ ఒక డిఏపి యూరియా మాత్రమే పెట్టారు మన గ్రాన్యువల్స్లో కలిపి. స్ప్రే కూడా మనదే వాడడం జరిగింది. ఏమేమి వాడారంటే స్ప్రేలో అగ్రి హ్యూమిక్ లిక్విడ్, అగ్రి నానోటెక్, అగ్రి గోల్డ్ వాడడం జరిగింది. అగ్రి 82 జస్ట్ 1 వీక్ అవుతుందండి స్ప్రే చేసి కూడా, ఎక్కువ రోజులు కాలేదు. చూడండి ఎంత అద్భుతంగా ఉన్నదో. ఓకే, థ్యాంక్ యూ లీడర్స్. ప్రతి ఒక్క రైతుకు సజెషన్ ఇవ్వండి. రైతులు అనేవాళ్ళు ఇలా ఉంటే, ఈ రకంగా ఉంటే చేను ప్రతి ఒక్క రైతు బాగుపడతాడు. ఎందుకంటే రైతుని చాలా దళారులు మోసం చేసి
అన్ని కెమికల్ మందులు అంటగట్టి రైతులను చాలా మోసం చేస్తున్నారు. మన వెస్టేజ్ అగ్రి ప్రొడక్ట్ మాత్రం చాలా వండర్ఫుల్ రిజల్ట్. మానవునికి హాని చేయదు, ప్లస్ భూమికి హాని చేయదు, మా పంటకి హాని చేయదు, మంచి దిగుబడి వస్తుంది. ఓకేనా లీడర్స్, థ్యాంక్ యూ విషయాలు ప్రతి ఒక్కరికి సజెషన్ అండి లీడర్స్.